హాయ్, వెల్కమ్ టు చిత్రం చూడరా. నేను మీ లతని. ఈరోజు మా దగ్గరికి సంజయ్ గారు వచ్చారు. తన ప్రాబ్లం ఏందో తన ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం, చెప్పండి. నేను బొల్లారం నుంచి వచ్చాను. నా పేరు సంధ్య. ఓకే. నేను ఒక సమస్యతో ఉన్నానండి. ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నా. కొంచెం రిలీఫ్ ఉంటుందంటూ అనుకొని నేను కొంచెం ఇట్లా ఫోన్ చూస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నట్టుగా చూశాను. చూస్తుంటే అందులో యూట్యూబ్ దానిలో మీరు వచ్చారు. అందులో మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. అయితే నేను మొన్న ఫ్రెండ్తో సజెస్ట్ చేస్తే, అవును నేను కూడా వెళ్ళాను ఒక సమస్యతో, మేడం చాలా బాగా సజెస్ట్ చేస్తుంది, నువ్వు కూడా వెళ్ళని చెప్పి తనే చెప్పింది. తను చెప్తే అడ్రస్ కూడా చెప్తే నేను ఆఫీస్కి వచ్చానండి మిమ్మల్ని కలవడానికి. నా బాధ అంతా మీకు చెప్పుకుంటే మీరు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారు కదా అన్నట్టుగా వచ్చానండి. మీరే ఏదో ఒకటి నాకు చూడండి మేడం. సరే, నీ ప్రాబ్లం ఏందో చెప్తే నా ప్రాబ్లం నేను చెప్తాను. అదే మేడం, నాకు ఒక బాబు ఉన్నాడండి. నాకు హస్బెండ్ చనిపోయాడు. ఓకే. ఒక బాబు ఉన్నాడు. బాబు పెద్దవాడే. అయితే కాలేజీకి వెళ్తున్నాడు. అయితే ఎప్పుడన్నా ఎగ్జామ్స్ టైంలో ఎక్కడికో వెళ్తే ఒక్కదాన్నే ఉంటాను కదా, ఎవరన్నా నీ ఫ్రెండ్ ఉంటే ఒక్కదాన్ని చదవబుద్ధి అయితే లేదు మమ్మీ అని అంటే, సరే నాన్న నీ ఫ్రెండ్ని ఇక్కడికి తీసుకొచ్చుకొని చదువుకో, మళ్ళీ ఒక్కదాన్ని ఉండిపోతా కదా నేను అంటే, సరే అని ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చేవాడు. అయితే నేను వాళ్ళకి మా బాబుతో పాటు వంట కూడా చేసేదాన్ని, ఇది చేసేదాన్ని. ఆ అబ్బాయి నా మీద చాలా ప్రేమ చూపించడం స్టార్ట్ చేశాడు. నాకు కూడా ప్రేమ అంటే తల్లిలాగా ప్రేమ, తల్లిలాగా కాదు, ఒక డిఫరెంట్ గా చూసేవాడు తను. ఆ అబ్బాయి నిన్ను డిఫరెంట్ గా. అవును. అలాగే ఇక నాకు కూడా హస్బెండ్ లేడు కాబట్టి, ఇక ఒక లోటు కాబట్టి నేను కూడా ఇక అది తప్ప ఒప్ప అని నేను ఆలోచించలేదు. బట్ నాకు ఏందనంటే ఒక తోడు కావాలనిపించింది. ఇక ప్రేమలో నేను మునిగిపోయాను. అది ఎంత మట్టుకు వచ్చిందంటే చాలా మానసికంగా, శారీరకంగా కూడా కలిసిపోయేటంత ప్రేమ మా ఇద్దరిలో ఉండిపోయింది అన్నట్టు. కరెక్ట్ అండి. మీ అబ్బాయి ఫ్రెండ్ అంటే అబ్బాయితో సమానం కదా, కొడుకుతోనే సమానం. అది కానీ ఆ అబ్బాయితో నీకు ఉందంటే అసలు నాకు నచ్చట్లేదు. కరెక్టే, అది రాంగే. కానీ ఆ అబ్బాయి చూపించే ప్రేమను నేను ఏందనుకుంటే, నేను అది తప్ప ఒప్ప, ఏజ్ చిన్నదా పెద్దదా అని ఆలోచించలేకపోయినా. నాకు కూడా రీసెంట్లీగా మన హస్బెండ్ చనిపోవడం వల్ల నేను చేసింది తప్పే మేడం. హస్బెండ్ లేకపోతే వరుసలేం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, అదేం లేదు మేడం. కాకపోతే ఏంటంటే ఆ చూపించే ప్రేమ వల్ల నేను అట్లా నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. అది తప్ప ఒప్ప నేను ఆలోచించలేకపోయినా. అట్లా నేను ఇప్పుడిప్పుడే నా హస్బెండ్ని తను చాలా ప్రేమ చూసుకునేది. ఇప్పుడిప్పుడే నా హస్బెండ్ని నేను పోయే టైంలో ఈ అబ్బాయి వచ్చి అంత ప్రేమగా చూపించేసరికి ఇక నేనేం ఆలోచించలేకపోయినా మేడం. చేసింది రాగానే నాకు కూడా అర్థమవుతుంది. అట్లా మరి మీ అబ్బాయికి తెలియదు ఈ విషయాలు? ఇప్పుడు మేమిద్దరం కలిసి గుర్తుగా ఉండాలని చెప్పి తనైతే ఏం అనలేదు. నేనే ఫొటోస్ తీసుకున్నా కొన్ని. అప్పుడప్పుడు నైట్ టైంలో తనని ఇట్లా చూసుకునేటప్పుడు ఒకసారి మా అబ్బాయి కూడా గమనించి చాలా సార్లు గొడవ చేశాడు, నా పరువు తీస్తున్నావు అని కూడా. అయినా కూడా నేను ఆయన మర్చిపోలేకపోతున్నా ప్రేమను. నేను తన ప్రేమను నేను అసలు మీరు నా దగ్గరకు వచ్చిర్రంటే అసలు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పే దాంట్లో 100కి 200% రాంగ్. అది రాంగే మేడం. అవును, రాంగే. కానీ నా సిచ్యువేషన్ అలాంటిది మేడం, మీరు కూడా అర్థం చేసుకుంటారని వచ్చిన. సరే, మళ్ళీ మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంది? మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటంటే, మా అబ్బాయి గొడవ చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో ఉండను, నా పరువు తీస్తున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరికైనా అనిపిస్తుంది కదా. అవును. కాకపోతే నేను ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నా. ఇటు ఈ అబ్బాయిని వదులుకోలేకపోతున్నా, అటు నా కొడుకు అట్లా వెళ్ళిపోయినా నా బాధ మర్చిపోలేకపోతున్నా. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. మీరు ఏదో ఒకటి నాకు న్యాయం చేస్తారు, ఏదో ఒకటి చెప్తారని ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చాను. సరే, ఇప్పుడు మీరు దేనికి వచ్చారు? నీకు అబ్బాయి కావాలని, మీ అబ్బాయి నీకు కావాలని వచ్చిరా, లేకపోతే ఈ అబ్బాయి కావాలని వచ్చిరా? నాకు మా అబ్బాయి వెళ్ళడం కూడా అట్లా నాకు ఇష్టం లేదు. మళ్ళీ అబ్బాయిని వదులుకోవడం కూడా నాకు ఇష్టం లేదు మేడం. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. మరి అబ్బాయి అతని దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. వాళ్ళ ఆఫీసర్తో ఉండాలంటున్నాడు. ఆఫీసర్తో ఉంటే తనకి జాబ్ వస్తుంది. అట్లా అంటుంది మేడం. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఆఫీసర్ అయితే ఊరికే కాల్ చేస్తున్నాడు మేడం నైట్ టైంలో. అసలు నిద్ర పోనివ్వట్లేదు.
ఒకసారి మరి ఆ అబ్బాయికి ఫోన్ చేసి పిలిపిస్తావా? వస్తాడు కదా, నీకు తెలిసి ఎట్లా వస్తాడు మేడం, కాకపోతే 3 days అవుతుంది, ఇద్దరి మధ్యలో గొడవ అయింది. పర్వాలేదు, వస్తాడు. సో ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేసి ఏం చెప్తావంటే, మా ఫ్రెండ్ వాళ్ళది ఆఫీస్ ఉంది, వాళ్ళు లేరు, ఇక్కడికి రా కలుద్దామని చెప్పు. అలాగే చెప్తే వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏంది, అది నిజమా కాదా అనేది బయట పడుతుంది. అప్పుడు తర్వాత వాళ్ళ సంగతి ఏంటి తెలుసుకోవాలి. అలాగే మేడం, కాల్ చేయరా? చేయండి, కాల్ చేయండి. స్పీకర్ ఆన్. హలో హలో, సూర్య అనే సంధ్యని మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం లేదు, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్కి వచ్చాను, ఒకసారి వస్తావా? ఇక్కడ ఎవ్వరు లేరు, నేను చూడక 3 days అవుతుంది. కోపం పోయిందా? కోపం ఏమున్నది, అనుకుంటాం ఉంటాం, దాందేముందిలే. సరే అయితే నాకు లొకేషన్ షేర్ చేయి, నేను వస్తాను. పడుతుంది. ఓకే ఓకే, అలాగే నీకు ఇప్పుడే షేర్ చేస్తాను, ఓకేనా? ఖచ్చితంగా రావాలి, అసలు మిస్ అవ్వద్దు, నేను ఖచ్చితంగా నేను చూడాల్సిందే ఇప్పుడు. ఓకే మరి, ఓకే. లొకేషన్ ఓకేనా మేడం? లొకేషన్ షేర్ చేసినాను, కాల్ చేయి. ఓకే. హలో సూర్య, నీకు లొకేషన్ సెండ్ చేశాను, చూసుకో. ఒకసారి ఓపెన్ చేయి. చూసావా? చూసినా. రాగలుగుతావు కదా? చాలా దూరంలో ఉన్నావా? లేదు లేదు, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, వస్తా. వచ్చేస్తావా? వచ్చేసే మరి. చూస్తా కదా నా మీద ఎంత ప్రేమ ఉందో, నా మీద ప్రేమ ఉంటే వచ్చేస్తావు నువ్వే. వస్తా. సరే, ఒక హాఫ్ అన్ అవర్ అంటున్నాడు, ఆ దగ్గరలోనే ఉన్నాడంట. ఇప్పుడు అబ్బాయి రానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉన్నాడు కదా. ఆల్రెడీ మా ఆఫీస్లో కెమెరా ఉంది. సీసీ కెమెరా ఉందా మేడం? అక్కడ సీసీ కెమెరా ఉంది. ఓకే ఓకే, అవును కదా, అక్కడ ఉందిగా. అబ్బాయి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పొద్దు, మామూలుగా మీ రూమ్ లో ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉండండి. తర్వాత ఆ అబ్బాయి మాటలను బట్టి ఏం చేద్దాం, అబ్బాయి ఎట్లా మారుతాడో చూద్దాం నెక్స్ట్. తను ఏం మాట్లాడతాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలి అనేది నిర్ణయిద్దాం. ఓకేనా? సరే, నేను ఇప్పుడు వెళ్తున్నా. అబ్బాయి వచ్చిన తర్వాత క్యాజువల్ ఫస్ట్ మీరు ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నారో అదే అలాగనే మాట్లాడుతూ అలా ఉండండి. అబ్బాయి నుంచి మళ్ళీ ఎలాంటి డైలాగ్స్ ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మనం నిర్ణయిద్దాం. ఓకేనా? సరే. ఏంటి ఇంకా రాలేదు? హాఫ్ అన్ అవర్ అన్నాడే, హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది, ఇంకా రాపోయింది. హలో, హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది, ఎక్కడున్నావు అసలు? వస్తున్నావా రావట్లేదా? అవునా, సెకండ్ ఫ్లోర్కు వచ్చేసేయి. 205. ఓకే. ఇది నా ఫ్రెండ్ వాళ్ళది, తను బయటికి వెళ్ళింది. అయితే ఎవరన్నా ఒకరు వస్తారు కదా చూసుకో అంటే ఉన్నాను. ఇక నిన్ను చూడక కూడా 3 days అవుతుంది. కోపం అంటావేంది సూర్య? అసలు 3 days నుంచి నేను మనిషిని అవ్వట్లేదు తెలుసా? మళ్ళీ దిమాక్ అంటావేంది? 3 years అవుతుంది పరిచయం అయ్యి, 3 days ఎలా ఉండగలిగినావు నువ్వు? అసలు నాకు పని చేయట్లేదు. అసలు ఇంతేనా నా మీద ప్రేమ? అసలు నా మీద ఏం కేర్ చూపిస్తున్నావు అంటే ప్రేమ లేదు, ఏం లేదు. ఫస్ట్ అలా ఉన్న ఇప్పుడు అలా లేవు అసలు. నువ్వు నేనేం తప్పు చేశాను ఒకటి చెప్పు, నిరూపించు. జాబ్ ఇప్పించమన్నా, ఇప్పించావా? జాబ్ అంటే నువ్వు ఏదో డబ్బు విషయంలో అడుగుతావేమో, డబ్బు అరేంజ్ చేయమని అంటావు, అదొక న్యాయం ఉంది. కానీ నువ్వు అడిగింది అసలు న్యాయం ఉందా? నీ నోటితోటి చెప్పు, నేనంటే తప్పు అవుతుంది. తప్పు కాదు. నువ్వేం అడిగావు చెప్పు, నువ్వు నీ నోటితోటి చెప్పు. జాబ్ అడిగినాను. జాబ్ అడిగావు? జాబ్ నన్ను అడిగాను, నేనేమన్నా ఆఫీసర్నా? జాబ్ అడగడం కాదు, నువ్వేం అడిగావు చెప్పు. నేనేమన్నా మా సార్ దగ్గరికి వెళ్తావా అన్నా. అది ఎంత పొరపాటు ఆ మాట నీ నోట్లకి ఎలా వస్తుంది సూర్య? అవును, నాకు జాబ్ కావాలి కాబట్టి నేను నిన్ను పంపిస్తున్నాను. నేను అంటే నేను ఏమన్నా ఆట బొమ్మని అనుకుంటున్నావా? ఆట బొమ్మ కాదు, నాకు జాబ్ కావాలి. వెళ్తావా వెళ్ళవా? నేను అలాంటి పనులు చెయ్యను. నేను నిన్ను ఇష్టపడ్డాను, ఊరి మీద అందరినీ ఇష్టపడతాను. నీ స్వార్థం గురించి నన్ను వాడుకుంటావా? నీ ఆఫీసర్ దగ్గర నన్ను పనంగా పెడతావా నీ జాబ్ గురించి? నాకు అంతా కాదు,
నువ్వు వెళ్తావా నాకు జాబ్ సూర్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? అసలు తెలివితోటే మాట్లాడుతున్నావా? వెళ్తావా వెళ్ళవా? నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు, నాకు అసలు నచ్చట్లేదు. అదంతా కాదు, అలా కాదురా నాన్న, ప్లీజ్ రా, సారీ రా, అర్థం చేసుకోరా, సారీ రా నాన్న, సారీ రా. జాబ్ వచ్చిందనుకో మన అందంగా హ్యాపీగా లైఫ్ లాంగ్ సెట్ అవ్వచ్చు. నాకు జాబ్ వచ్చిందనుకో ఎవరి దగ్గర చేయి చాచక్కర్లేదు, ప్లీజ్ అర్థం చేసుకో నాన్న, సారీ రా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు మేడం? తాను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నన్ను ఉండమంటుంది. ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఏం చేస్తున్నావు? ఇష్టపూర్వకంగానే నేను చేసుకున్నాను మ్యామ్. ఏంటి మ్యామ్ కొడుతున్నారు? ఏంటి 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 మేడం? ఏంటి మేడం? ఆవిడ నేను 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను మేము ఆవిడండి. ఏం చేస్తున్నాడు మేడం? ఏజ్కి సంబంధం ఏంటి మేడం? ప్రేమకి ఏజ్కి సంబంధం ఏంటి? ఏమంటున్నాను చెప్పండి, తన్నే అడగండి. తన్నే చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఏంటి మేడం? తన ఇష్టపూర్వకంగానే మేము ప్రేమించుకున్నాం, తన ఇష్టపూర్వకంగా ఉంటున్నాం. చెప్పు. ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ వేరే దగ్గర వంట నేను అట్లా ఏం చెప్పలేదు. అట్లాంటి ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చావా నీకు? గురించి వేరే దగ్గర నన్ను వంట పెడతావా? అసలు మనిషివేనా నువ్వు? నీ జాబ్ కోసం ఆమె వేరే దగ్గర. అవును మ్యామ్, ఇప్పుడు జాబ్ వచ్చింది అంటే ఇద్దరు సుఖంగా ఉంటాం కదా. అయితే వంట పెడతావా? అవును మ్యామ్. వంట పెడతావా? చెప్పు. ఏంటి మ్యామ్ కొడుతున్నారు? ఏంటి 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 మ్యామ్? ఏంటి ఏంటి అసలు ఇది? ఏంటి చెప్పండి. ఏంటి కొడుతున్నారు? ఏంటి రబాబు? ఏంటి వాళ్ళ కొడుకుతో సమానం. అవును మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టారని అడగండి. అమ్మాయి రెచ్చగొట్టింది నన్ను. ఆవిడే రెచ్చగొట్టిందా? ఆమె రెచ్చగొట్టింది. అవును. నువ్వు రెచ్చగొట్టి పోలేవా? మళ్ళీ అబద్ధాలు కూడా నన్ను నీ గురించి నా కొడుకుని కూడా వదిలేసుకున్నా. చూడు, నువ్వే కదా నువ్వు ఇష్టం అని చెప్తాను కదా నేను నా కొడుకుతో పాటు నీకు కూడా వంట చేసి పెట్టాను. జాబ్ వచ్చింది అంటే మేము ఇద్దరు సుఖంగా ఉంటాం కదా అని నేను అలా చెప్తున్నాను అంతే. ఎన్ని రోజులు సుఖంగా ఉంటారా? అంత ఎన్ని రోజులు ఉంటావు? లైఫ్ లాంగ్ ఉంటా మేము. లైఫ్ లాంగ్ ఉంటా. నీ జాబ్ కోసం ఆమె ఈయన దగ్గర వంట పెట్టు, ఇంకో దగ్గర వంట పెడతావు. ఎందుకు వంట పెడతావు? బిజినెస్ ఎందుకు చేస్తాం మ్యామ్? బిజినెస్ ఎందుకు చేస్తాం? మీరు రూపాయి చేస్తున్నారేంటి మ్యామ్ నా మీద? చేస్తున్నారేంటి? చేస్తున్నారేంటి మ్యామ్? చెయ్యకూడదు. నేను మేడం దగ్గరకు వచ్చాను. ఇది మేడం ఆఫీసు. నువ్వు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నావని. మేడం మీ ఆఫీస్ అని తెలియక నేను ఇక్కడ దాకా వచ్చాను. నేను మీ ఆఫీస్ కాకపోతే నేను రాకపోతాను. నేను మా ఆవిడ ఏదేదో చెప్పింది. ఏదేదో మా ఆవిడ సిగ్గు లేదురా నీకు చెప్పుకోవడానికి? సిగ్గేంటి మ్యామ్? సిగ్గెందుకు అంటే ఎంతమంది దగ్గర అనుకుంటారు నువ్వు? ఎవరు మ్యామ్? నువ్వు ఆమెను అడగండి. ఆమెను అడగండి. అంటే ఆమెను అడగండి. ఎంతమంది దగ్గర పడుకున్నాను? 3 సంవత్సరాలు బట్టి అమ్మ దగ్గరే ఉన్నానా లేదంటే ఎవరి దగ్గర దొరుకుతుంది కాదు మ్యామ్. మనస్ఫూర్తిగా ప్రేమించా. పండ పెడతాం కాదు మ్యామ్. నాకు జాబ్ అవసరం. నీ జాబ్ కోసం దాని జీవితం నాశనం చేస్తున్నాడు నువ్వు. ఏంటి మ్యామ్? చొక్కా పట్టుకోకండి, కాలర్ పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి. నువ్వు ఎక్కువ చెయ్యకు. చేస్తాను మ్యామ్, చేస్తాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. చేసుకోండి. ఏంటి మ్యామ్ కొడుతున్నారు? కొడుతున్నారండి. నువ్వు ఒక ఆడదాని ఆమెతో ఉండి ఇంకో దగ్గర వండ పెడతావా? వండ పెడతాం కదా మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్ వచ్చింది. మంచి జాబ్ మ్యామ్. ఇది నెలకి 70,000 60,000. దాని జీవితంతో నేను ఎందుకు ఆడుకుంటాను మ్యామ్? అసలు జాబ్ రావడం ఏంటి మ్యామ్? నేనైతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఫరక్ పడదు. నీకు పడదా? అక్కడ కెమెరా ఉంది. నువ్వు చేసే కథలు చేసిందంతా రికార్డింగ్ అయింది. దీన్ని తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ ప్రతాపం ఏందో చూపిస్తావు. పోలీస్ కంప్లైంట్ ఏంటో? ఎందుకు భయపడుతున్నావు? నేనేం భయపడలేదు. అయితే ఇప్పటిదాకా నా మీద క్లేష్ లో కదా, అట్లా లేవురా ఇప్పుడు. నువ్వు బాగా చేస్తున్నావురా నువ్వు? నేనేం చేసినాను?
పోలీస్ కంప్లైంట్ ఏంటి మ్యామ్? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక తెలుస్తుంది. ఆమె నీ నీ మోజులో పడి తన కొడుకును కూడా కాదనుకోని కొడుకును వదిలేసుకున్నా. సిగ్గులేదా? సిగ్గులేదు నీకు? వీడి నమ్ముకొని కన్న కొడుకు నమ్ముకుని ఆడదని నిన్నే చూస్తున్నా ఫస్ట్. మాయమాటలు మస్తు చెప్తారు. సిగ్గులేదు నీ కొడుకును వదులుకోవడానికి? ఆడదానివేనా? అసలు కన్న తల్లివేనా? అసలు వాడు ఎక్కడ వెళ్ళిండు ఏందని తెలుసా నీకేమన్నా? ఇప్పుడు వీడు వీడు ఇంకో దగ్గర వండ పెడతా అంటుడు. మరి నీ కొడుకు వస్తాడు అంతే. కొడుకు వస్తాడా నీకు? ఆలోచించలేకపోతే ఫస్ట్ నీకు సిగ్గులేదు. నీకులే ఫస్ట్. ఏం తప్పు? తప్పు చేసిన అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా మేడం. నీకు నేను దాని వచ్చిందట సార్. కొడుకు పోయిననే లేదా సార్? ప్రేమ కూడా లేదా అసలు ఆమెకి? నీ ప్రేమ అంత చూపెట్టిన వాడికి. అది ప్రేమ మోజ తెలీదు. మరి ఇంకో దగ్గర వండబెట్టడానికే తెలియదు. అబ్బా అసలు మీరు అసలు ఏందో అర్థమైతలేదు. సిగ్గులేదురా? తన ఫ్రెండ్, నీ ఫ్రెండే కదా వాళ్ళ కొడుకు. అలాంటి వాడు పోయిండు. నీకు ఎట్లా మనసు ఒప్పింది చెప్పు? నేను ఖచ్చితంగా ఇస్తా పోలీస్ కంప్లైంట్. ఇద్దరిని వాళ్ళే న్యాయం చెప్తారు. ఏం వద్దు? ఫస్ట్ ఇప్పటిదాకా మీకు ఎగిరినావు కదా. చేయను మేము. అమ్మకి నాకు అమ్మ నేను దూరంగా వెళ్ళి అక్కడ వదిలేసేయండి. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు న్యాయం చేస్తారు. ఎందుకంటే నాకు నువ్వు అపోజిట్ మాట్లాడి నా మీకు లేస్తున్నావు కదా, నీ రూబాబ్ ఏదో నా మీద చూపిస్తున్నావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. మ్యామ్ నేను వాళ్ళ పిల్లోడిని ఆమెని కలిపేసి నేను దూరంగా వెళ్ళిపోతాను మ్యామ్. ప్లీజ్ మ్యామ్. అంటే వాళ్ళ అబ్బాయిని ఏమైనా ఒకటి చేస్తావు? అవును మ్యామ్. ఎక్కడున్నా నీకు తెలుసా? తెలుసు మ్యామ్. నేను కలుపుతాను మ్యామ్. ఓకే మ్యామ్, కలుపుతాను మ్యామ్. ఈమెకు దూరంగా ఉంటావు ఇప్పుడు. దూరంగా ఉంటాను. నీ జాబ్ నువ్వు చూసుకో. ఈ జోలికి నువ్వు రావద్దు. రాను మ్యామ్. తల్లి కొడుకులు నాకు ఒకటి చేయాలి. మాకు ప్రూఫ్ కావాలంటే అబ్బాయిని కూడా మా దగ్గర తీసుకొని రావాలి. ఓకే మ్యామ్. ఒక 2 days ఛాన్స్ ఇవ్వండి. ఒక 2 days ఛాన్స్. 2 days లో వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తావు? కన్ఫర్మ్. గ్యారంటీ కదా? గ్యారంటీ మ్యామ్. సరే, ఈ ఆఫీస్ కి మీ వాళ్ళ అబ్బాయిని ఈమెను ఒకటి చేయాలి. ఆఫీస్ లోనే ఒకటి చేయాలి. సరే మ్యామ్. సరే మ్యామ్. మ్యామ్ పోలీస్ కేసు ఏం పెట్టద్దు మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఏమంటావు అమ్మా? అలాగే మేడం. ఈ అబ్బాయి నువ్వు మర్చిపోతావా? అదే ప్రేమ చూపించి నీ కొడుకు